హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటర్ సాగర్. ఇవాళ రెసిపీ వచ్చేసి పిజ్జా. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్గా ఒక బౌల్లో 1/2 కప్ వాటర్ అనేది తీసుకోవాలి. అది కూడా గోరువెచ్చగా ఉండాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకుంటాం. పిజ్జాకి ఈస్ట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. 2 to 3 టైమ్స్ ఈ వాటర్లో ఈస్ట్ కలిసేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా గాలి తగలకుండా ఏదైనా మూత పెట్టుకోవాలి. నాకైతే 10 మినిట్స్కి ఈస్ట్ అనేది యాక్టివ్ అయింది. చూసారుగా పొంగింది. మీకు కనుక యాక్టివ్ అవ్వలేదు 10 మినిట్స్కి, 20 మినిట్స్ కూడా ఈస్ట్ యాక్టివ్ అవ్వలేదు అంటే కనుక మీ ఈస్ట్ పనిచేయట్లేదు. మనం చేసే పిజ్జా బేస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈస్ట్ అండి. ఆ ఈస్ట్ అనేది యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ అవ్వకపోతే బ్రెడ్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు, రాదు. మీరు అలాగే చేసేస్తే మీ కష్టం అంతా వృధా అవుతుంది అంతే. ఇలా యాక్టివ్ అయిన ఈస్ట్లో 1.5 కప్ మైదా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా డోని మిక్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అయితే అసలు పడదు. మనం వేసిన ఈ ఈస్ట్ వాటర్ సరిపోతుంది. ఆ వాటర్తోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డో అనేది బాగా ప్రిపేర్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ కానీ లేదంటే బటర్ కూడా వేసుకుని బాగా నీట్ చేసుకోవాలి. బటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ మీకు బటర్ లేకపోతే గీ వేసుకోవచ్చు. నేనైతే గీయే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఆ గీ కూడా బాగా అబ్జర్వ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కానీ ఎలా నీట్ చేస్తున్నానో. మనం ఎంత ఈ డోని బాగా మిక్స్ చేస్తే మనకి పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఈ డోని 20 మినిట్స్ అయినా నీట్ చేయాలి. మీకు అంతగా టైం లేదంటే మినిమం 10 మినిట్స్ అయినా నీట్ చేయడానికి ట్రై చేయండి. ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తుంది మన బేస్ అనేది. నెక్స్ట్ చూస్తున్నారుగా నేను ఎలా నీట్ చేస్తున్నాను. మీరు తీసుకున్న బౌల్లో కంఫర్ట్నెస్ లేదు అంటే ఇలా తాంబూలం తీసుకుని ఇలా ఫ్రంట్కి ఫార్వర్డ్ చేయడం, మళ్ళీ అది వెనక్కి తీయడం, ఇలా బాగా సాగదీయాలి. పిండిని సాగదీసి మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేస్తాం. మీకు అలా కూడా తాంబూలం పెట్టడానికి ప్లేస్ లేదు అంటే కనుక హ్యాండ్తో 2 హ్యాండ్స్ యూజ్ చేసి కూడా అలా ఎక్స్పాండ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇలా టచ్ చేస్తున్నాను. పిండిని ఇటు అటు ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. చూడండి, నేను చూపిస్తున్నాను ఎలా చేస్తున్నానో అలా చేయాలి. ఇలా మంచిగా రౌండ్ షేప్ అని తీసుకోవాలి. మీ డో అనేది చాలా స్మూత్గా రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న డోని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం తీసుకునే బౌల్ కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ డో కొంచెం సైజ్ పెరుగుతుందండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా గీ కానీ బటర్ కానీ అలా పైన అప్లై చేయాలి. నెక్స్ట్ ఫుడ్ వ్రాపర్తో కానీ ఒక ప్లేట్తో కానీ ఎయిటెడ్గా ఉండేలా మనం సీల్ చేసుకోవాలి ఈ డోని. దీన్ని మినిమం 2 అవర్స్ అయినా మనం రెస్ట్లో ఉంచాలండి. ఈ డో రెడీ అయ్యేలోపు పన్నీర్ పిజ్జా కాబట్టి పన్నీర్ని రెడీ చేసుకుందాము. పన్నీర్ని నేనైతే ఆయిల్లో పసుపు కారం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై ఏమీ కాదు, జస్ట్ నార్మల్గానే. అండ్ వెజ్జెస్ వచ్చేసి క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేసుకుంటున్నాను. మీ ఆప్షన్, మీకు నచ్చిన వెజ్జెస్ ఏదైనా వేసుకోవచ్చు అవైలబిలిటీ బట్టి. అండ్ సాసెస్ వచ్చేసి నేను పిజ్జా సాస్ అలాగే సిజ్వాన్ సాస్ వేస్తున్నాను. సిజ్వాన్ సాస్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. అసలు మా దగ్గర ఈ సాసెస్ లేవు అంటారా, అలా అయితే ఏం పర్వాలేదు, టమాటో కచప్ వేసుకోవచ్చు. అందులో కొద్దిగా ఉప్పు కారం కలుపుకుంటే సరిపోతుంది. ఏంటి ఇలా చెప్తున్నారు, బాగుంటుందా లేదా అసలు అనుకుంటున్నారా? లేదండి, బాగుంటుంది. నేను కూడా ఫస్ట్లో నా దగ్గర ఏమీ సాసెస్ లేకపోతే ఇలాగే వేసా, బాగా వచ్చింది. అంటే వీటి ఫ్లేవర్ స్వీట్వి, కాకపోతే అది కూడా బాగుంటుంది. డో సైజ్ చూసారుగా, చాలా పెద్దది అయ్యింది. దీన్ని ఒక పంచి ఇచ్చి జస్ట్ నార్మల్గా ఒక రౌండ్ బాల్గా చేసేసుకోవడమే. ఓవర్గా నీడ్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పిజ్జా ఏ సైజ్ చేయాలనుకుంటే ఆ సైజులో చేసేసుకోవడమే అండి. నేనైతే ఒక మీడియం సైజ్ అలాగే ఒక చిన్న పిజ్జా చేస్తున్నాను. మా పాప కారం తిందు. సీజ్వాన్ సాస్ వేసాం కదా, అది కొంచెం కారం ఉంటుంది. అందుకని మా పాప కోసం ఓన్లీ టమాటో కెచప్తో చేస్తున్నాను. ఈ డోని పిజ్జా బేస్ కోసం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకేమీ చపాతీ కట్ట అవసరం లేదు, మైదానే కదా, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే ఈవెన్గా మొత్తం అంతా ఒకే మందంతో డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేస్తే సరిపోతుందన్నమాట. నేనైతే చేతికేమీ ఆయిల్ రాసుకుని చేయట్లేదండి. జస్ట్ ఇందాక పంచి ఇచ్చాం కదా, పైన అప్లై చేసిన నెయ్యి నాకు అవ్వింది అంతే. మీకు డౌట్ వస్తుందని డీటెయిల్గా చెప్తున్నాను. చూస్తున్నారు, ఇలా ఈవెన్గా చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా లావుగా తీసుకోకూడదు, బాగా సన్నంగా కూడా తీసుకోకూడదు. ఇలా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఎడ్జెస్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంచకూడదండి. ప్లెయిన్గా ఉంచడం వల్ల మనం బేక్ అయ్యేసరికి మధ్యలో ఎత్తు చివరి వచ్చి తాటగా వచ్చేస్తుంది. నేనైతే ఎడ్జెస్ ఎలా చేస్తున్నాను చూసారా, కొంచెం ఇలా తీసి ఫోల్డ్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయండి. కాకపోతే అలా చేసి వదిలేయద్దు. నాకు టైం లేక నేను సరిగ్గా ఫినిషింగ్ చేయలేదు. దాన్ని ఇలా హ్యాండ్తో లోపలికి ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు నాకు లేసినట్టు కనిపిస్తుంది కదా, అలా ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోక్ స్పూన్తో మనం ఇలా హోల్స్ అనేది పెట్టుకుంటాము, బేస్ అనేది బాగా కుక్ అవ్వడానికి.
మనం రెడీ చేసిన సాస్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత చీజ్ బ్లాక్స్ అనేవి వేస్తాము. నేను చీజ్ అయితే మ్యాక్సిమం పిజ్జాకి మొజిల్లా చీజ్ వేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లేదు అంటే నార్మల్ ప్రొసెసర్ చీజ్ అయినా పర్వాలేదు, బ్లాక్స్ దొరికితే అవి అయితే గ్రేట్ చేసుకుని వేసుకోండి. నేనైతే మొజిల్లా చీజ్ యూజ్ చేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న వెజ్జీస్ని కూడా వేసుకుంటాం. ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అని ఏమీ లేదు. మన ఇంటికాడ చేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు, లిమిటే లేదు. ఇలా క్యాప్సికమ్ ఆనియన్ని డెకరేట్ చేసేసుకుని పన్నీర్ కూడా పెట్టుకోవాలి. అండ్ పన్నీర్ పిజ్జాయే కాదండి, చికెన్ పిజ్జా చేసుకోవచ్చు, మష్రూమ్ పిజ్జా చేసుకోవచ్చు, ఓన్లీ వెజ్జీస్తో కూడా పిజ్జా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. బయట వాళ్ళు ఎలా చేస్తారన్న భయము ఉండదు. మన పిల్లలకి మన చేతితోనే చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. మనం పెట్టే వెజ్జీస్ని పన్నీర్ని కొంచెం ప్రెస్ చేసి లోపలికి పెట్టాలండి, అంటే కుక్ అయిన తర్వాత ఉడకుండా ఉండడం కోసము. అండ్ నేనైతే కొంచెం ఎక్కువ వెజ్జీస్ పెట్టాను కాబట్టి లాస్ట్లో పన్నీర్ అయితే ప్రెస్ చేయడం కష్టమే అవుతుంది. కాకపోతే పైన మనం చీజ్ వేస్తాం కాబట్టి మరలా అంత పడే అవకాశం అయితే ఏమి ఉండదు. మీరు ఎక్కువే పెట్టుకోవచ్చు, ఇంట్లో చేసుకుంటారు కాబట్టి. మనం ఆల్రెడీ ప్రీ హీట్ పెట్టుకోవాలి. ఓటీజీని 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా పెట్టుకున్న ప్రీ హీట్ ఓటీజీలో మనము ఈ పిజ్జాని పెట్టుకుంటాము 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక 20 మినిట్స్. అంతే అండి, మన పిజ్జా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వనితా సాగర్.